దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి గిద్యోను యోగ్యుడు, అర్హుడు, బలవంతుడు, దేవుని ఎదుట సమర్థుడని దేవుడు తన దూతని గిద్యోను దగ్గరికి పంపించటం జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అయ్యా నువ్వు చూస్తే దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటున్నావు. మరి దేవుడు తోడైంటే ఫిలిస్తీన్ల చేతిలో మేము ఎందుకు నలిగిపోతున్నాం? ఎందుకు మాకు ఇంత భయంకరమైనటువంటి కరువు, ఇబ్బంది, ఇరుకు వచ్చింది అని గిద్యోను దేవదూతకు అడిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక్క మాట మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా దేవుని ఎదుట ఒక వ్యక్తి యథార్థంగాను భక్తిగాను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకి కొనసాగుచున్నంతసేపు కూడా దేవుడు మేలే చేస్తాడు, కీడు మాత్రం చేయడు. మనం ఒక బిడ్డని కొడుతున్నాం మాటి మాటికంటే, మాట వినే వ్యక్తిని కొడతామా, మాట విన్న బిడ్డను కొడతామండి? మాట వినక విసిగిస్తూ అవి పాడు చేస్తూ ఉన్నటువంటి బిడ్డనే కొడుతూ ఉంటాం. ఎందుకంటే వారు సరిచేయబడాలని. మాట వినేటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా చేసుకోం. ఇప్పుడు కూడా ఆలోచిస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మాట వింటూ యథార్థంగా నమ్మకంగా దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఏ కీడు కూడా వారికి రాకుండా ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీలు ఎందుకు నలిగిపోతున్నారు? ఎందుకు వారికి భయంకరమైనటువంటి కీడు, కరువు వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డ, 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలండి. ఏమైపోయారంటమ్మా? దేవుని దృష్టికి దోషులైనందువలనంట దేవుడు మిద్యానీయులకి ఇశ్రాయేలీలను అప్పగించేశాడంటండి. ఎందుకని అప్పగించేశాడు? బాధించటం కోసం. మనం కూడా మాట విన్న బిడ్డను ఏం చేస్తామండి? కొడుతూ ఉంటాం, దండిస్తూ ఉంటాం. అలానే వీరు కూడా మాట వినక దేవుని మాటకి తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి విసిగిస్తూ ఉంటే వీరిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయులకు అప్పగించేశాడు. మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే వీరిని బాధిస్తున్నారు, వీరిని శ్రమపరుస్తూ ఉన్నారు. తినటానికి ఆహారం లేదు. మన యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు, అంజూరపు చెట్లు, గోధుమ చేను, పంట, పైరు అన్నీ వేశారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి? గొంగళ పురుగులు తినగా విడిచిన వాటిని మిడతలు తినివేసినాయి, మిడతలు తినగా విడిచిన వాటిని చీడ పురుగులు తినివేసినాయి, చీడ పురుగులు తినగా విడిచిన వాటిని పసరు పురుగులు తినేస్తున్నాయి. పంట చేనుకు పురుగు పడితే నష్టం వస్తుందా, లాభం వస్తుందండి? నష్టం వస్తుంది. మిడత పట్టిన, పసరు పురుగు పట్టిన, ఏదో ఒక పురుగు చాలు పంటను నాశనం చేయటానికి. ఆ యొక్క పంట నష్టం వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గొంగళ పురుగులు తినగా విడిచిపెట్టినటువంటి వాటిని చీడ పురుగులు తినేసినాయి, చీడ పురుగులు తినగా విడిచిపెట్టిన వాటిని పసరు పురుగులు తినేసినాయి, పసరు పురుగులు తినగా విడిచిన వాటిని మిడతలు తినేసినాయి. ఏమైనా మిగులుతుంది అంటారా? ఇన్ని భయంకరమైనటువంటివి వచ్చి ఆ పంటను తినేస్తే అంతా నష్టం, అంతా కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వారి కష్టార్జితం నేల పాలైపోయింది. ఇప్పుడు ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. ఏమని? అయ్యో ప్రభువా, మాకు అంతా కూడా నష్టపోయాం, తినటానికి ఆహారం లేనటువంటి స్థితిలో ఉన్నా, ఎందుకు ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితి మాకు వచ్చింది, ఎందుకు ఇటువంటి కష్టం వచ్చిందని అప్పుడు దేవునికి మొరపెడుతుంటే యోవేలు ప్రవక్త అంటాడు. ఒకసారి యోవేలు గ్రంథాన్ని తీయగలరా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. చిన్న ప్రవక్తల గ్రంథాలు, హోషేయ తర్వాత ఉంటుంది. రెండవ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, పేజ్ నెంబర్ 753 పాత నిబంధన. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఈ ప్రజలు దేవుడు అంటే లెక్కలేని స్థితిలో బ్రతికారండి. ఎలా బ్రతికారండి?
దేవుడంటే లెక్కలేనటువంటి స్థితిలో బ్రతికారు. దేవుణ్ణి లెక్క చేయట్లేదు, దేవుని ఆజ్ఞకి లోబడట్లేదు, పూర్తిగా దేవుణ్ణి విసర్జించేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారి మధ్య చేయకూడనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చి ఎక్కడ కొట్టాడంటే వారి పంటను కొట్టగా, ప్రియమైన దేవుని బిడ్డ, పంట అంతా పాడైపోయింది. అప్పుడు ఏడుస్తున్నారంటండి. ఈ రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం గురించి మనం ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం, అవునా కాదండి? ఏమైపోయిందమ్మా? పట్టణం అంతా కూడా కాలిపోయి బూడిదైపోయింది, కాల్చబడింది. ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు ఓటింగ్ పెడితే అక్కడ మంచి హాలీవుడ్ హీరోస్కి మంచి ఓటింగ్ వచ్చిందంట, సినిమాలకి మంచి ఓటింగ్ వచ్చిందంట. కానీ దేవునికి ఎంత ఓటింగ్ వచ్చిందని చూస్తే 0 ఓటింగ్. ఎంతండి? దేవునికి వారు ఇచ్చిన మార్కులు ఎంత? 0. నిజానికి ఒక్క మాట ఆలోచన చేస్తే, ఆయన పెట్టేది తింటూ, ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తూ, ఆయన ఇచ్చినటువంటి వాటన్నిటిని బట్టి మనం సుఖపడుతూ సంతోషిస్తూ ఉండగా, ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఉంటే మనం ఏమైనా కాపాడగలమంటారా? మనం క్షేమముగా ఉంటామా? ఎప్పుడైతే దేవునికి 0 ఓటింగ్ వచ్చిందని చెప్పారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పకపక నవ్వుతూ దేవుని హేళన చేస్తారంటండి. ఆ టైంలో దేవుడు చెప్పకుండా ఏది తన ప్రజల మీదకి రానిచ్చే దేవుడు కాదు. ఒక ప్రవక్తని నిలబెట్టి, మీరు చేసినటువంటి పాపానికి, ద్రోహానికి దేవుడు భయంకరమైనటువంటి కీడు ఈ ప్రాంతం మీదకి రాబోతూ ఉంది, దేవుని యొక్క ఉగ్రత ఇక్కడికి రాబోతుందని భయంకరమైనటువంటి ఒక మాట ప్రకటన చేసినప్పటికీ ఆ మాట కనీసం వారు లెక్క చేయలేదంటండి. దేవునికి లోబడలేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వారు అనుకున్నారు మాకు కావలసినంత ఉంది, తినటానికి ఆహారం ఉంది, త్రాగటానికి ఉంది, ఉండటానికి మంచి నివాసాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, మేము గొప్ప ఐశ్వర్యవంతులు, ఇంకెందుకు మాకు దేవుడు అని ఏం చేశారంటే దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మర్చిపోయి, ఒకప్పుడు అమెరికా దేశం అంటే మంచి క్రిస్టియన్ దేశం, ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ యేసు ప్రభుని నమ్ముకున్న వారు అమెరికా దేశం అంటే. కానీ ఈ రోజు నాడు అదే పట్టణం, అదే దేశం ఏమైపోయిందంటే భ్రష్టు పట్టుపోయింది. దేవుణ్ణి ఆరాధించేవారు లేరండి అక్కడ. ఒకవేళ చర్చికి వెళ్ళినా సరే హృదయపూర్వకంగా మనగలాగా మన ఆత్మల్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో దేవుని పాదాలు కడుగుతూ దేవుని మనం ఆరాధించినట్లు అక్కడ అటువంటి ఆరాధన లేవు. దేవునికి హృదయాన్ని ఇచ్చేవారు లేరు అక్కడ. పాపముతో నిండిపోయిందండి. వయస్సుతో సంబంధం లేనటువంటి పాపం. స్త్రీల పెళ్ళిళ్ళు చేసుకోవటం, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుని పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు సహించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మనం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? కీర్తనల గ్రంథం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలమ్మా, ఇక్కడ ఎప్పుడు శ్రమలు విస్తరిస్తాయంటండి, నువ్వు దేవుళ్ళ నమ్మకంగా ఉండి యథార్థంగా ఉంటూ ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఉపవాసాలు ఉంటూ దశంభాగాలు ఇస్తూ అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగితే దేవుడు నిన్ను శ్రమపరుస్తాడంటారా? భయంకరమైన ఉపద్రవం నీ మీదకి రానిస్తాడా? ఏమ్మా, రానియడు. కానీ ఎప్పుడు ఒక వ్యక్తికి శ్రమలు విస్తరిస్తాయంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యెహోవాను విసర్జించి వేరొకరిని అనుసరిస్తే మీకు శ్రమలు విస్తరించునని వ్రాయబడింది. ఇప్పుడు ఆ పట్టణాలు కాలి బూడిదైపోవటానికి కారణం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుని వారు మర్చిపోయి సుఖభోగాలకి అలవాటు పడిపోయి, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు అక్కడ కాల్చబడినటువంటి పట్టణాలు మంచి లగ్జరీగా ఉండేటువంటి భవనాలండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నారంట. అక్కడ అంతా కూడా సినిమాలు తీసేటువంటి మంచి అందమైనటువంటి ప్రదేశాలు. కానీ ఒక్క రోజులో ఏమైపోయిందమ్మా? అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం అన్నట్లుగా ఒక్క రోజులో కాలి బూడిదైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుడు గొప్పవాడు అంటానికి ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏంటంటే దేవుని మందిరం మాత్రం తగలబడాల. అద్భుతం కాదంటారా? ఎంత గొప్ప అద్భుతం దేవుని బిడ్డ. దేవుని ఉగ్రత ఇక్కడ కుమ్మరించబడింది అంటానికి అదొక రుజువు.
ఒక సేవకుని ఇల్లు ఒకటి కాపాడబడింది. చుట్టూ చూస్తే డ్రోన్ కెమెరాతో ఆ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది. ఆ ఫొటోస్ చూసినప్పుడు ఆ మందిరం చెక్కు చెదరకుండా మనకి కనబడుతుంది. నీట్గా ఆ సేవకుడి ఇల్లు ఒకటి కనబడుతుంది. ఆ సేవకుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే అద్భుతమైన సాక్ష్యం ఏంటి, నేను వారంత ధనవంతుడిని నేను కాదు, వారి వల్ల పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిని నేను కాదు, నేను ఒక దీనుణ్ణి, ఏ రోజుకి ఆ రోజు దేవుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి వాడిని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యెహోవాను కలిగినటువంటి నరులు ధన్యులు. ఏంటండి, ఒక వాక్యాన్ని మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు కేవలము శరీరాశ, నేత్రాశ, జీవటంబం, అవి తండ్రి మూలముగా పుట్టినవి కావు. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. కానీ వేటిని ప్రేమించాలండి? దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము నిలిచి ఉంటాడని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. ఎవరు నిత్యము నిలిచి ఉంటారంటండి? దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులు. ఆదివారం వచ్చింది, సినిమాకి వెళ్దామా, పార్టీకి వెళ్దామా, ఫంక్షన్కి వెళ్దామా అని వీరందరూ ఏమైపోయారంటే కొట్టుకుపోయారు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇది పరిశుద్ధ దినం అని ఎవరైతే భయభక్తులు కలిగి గడగడా వణుకుతూ ఆయన ఆరాధించారో, ఆయన్ని సేవించారో వారిని దేవుడు కాపాడుతానంటున్నాడు. నిజంగా ఆనాడు మనం లోతు దినాల్లో ఆ పట్టణం ఎలా కాల్చబడిందో మనకి తెలియదు. కానీ ఈరోజు లాస్ ఏంజల్స్ అక్కడ కాల్చబడుతున్నటువంటి ఆ పొగలో అగ్ని చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి గుండెల్లో భయం అనిపిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి రీతుల ప్రాంతం కాల్చబడుతుందండి. ఎన్ని నీళ్లు పోసినా సరే ఆరనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు నేను గ్రహించాలి ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా ఉంటే మనం ఏ మాత్రం కాపాడబలగలమంటారా? కాపాడబడలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ కూడా గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, ఓ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడంటే గిద్యోను అంటున్నాడు, అయ్యా దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు, ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టి విసర్జించేశాడంటే దేవుని దృష్టికి ద్రోహులైపోయారంటండి. దేవుని భయభక్తులే ఆడరాని మాట్లాడేస్తూ ఉన్నారు. క్రైస్తవుడు మరి ముఖ్యంగా నోటి మాటను కాచుకోవాలి. దేన్ని కాచుకోవాలండి? ఒక చిన్న నొప్పి అగ్గిపుల్ల గొప్ప అడవిని ఎలా తగలబెట్టేస్తుందో, మన శరీరంలో ఒక పాప ప్రపంచముగా నాలుకని దేవుడు ఉంచాడంటండి. ఈ చిన్న నాలుకే సర్వ శరీరానికి ఏం కలగజేస్తుందండి? మాలిన్యాన్ని కలగజేస్తుందంట. ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేస్తుందంటండి. ఒక కుటుంబం కట్టబడాలన్నా మన నోటి మాట, ఒక కుటుంబం కుప్పకూలిపోవాలన్నా నాలుకే, ఒక ప్రాణాన్ని నిలబెట్టాలన్నా నీ నోటి మాటే, ఒక ప్రాణాన్ని తీసేయాలన్నా నోటి మాటే. నోట దేవుడు ఏముంచాడంటే శక్తిని ఉంచాడు. దాన్ని మంచిగా ఉపయోగించాలి, కానీ చెడుకు మాత్రం ఉపయోగించడానికి లేదు. ఈ రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, భక్తి ఎక్కడ సంఘం కోల్పోతుందంటే అవిశ్వాసపు మాటలు, ఆడకూరినటువంటి మాటలు. ఇటువంటి మాటలు దేవుడు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏది మీ నోటంట రానియొద్దు. ఏ రాకూడదంటండి? దుర్భాష రాకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉండాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది, ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి తగినట్లుగా మనం ఉండాలండి? ఏర్పరచబడిన వారికి తగినట్లుగా,
పరిశుద్ధులకి తగినట్లుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అప్పుడు మనల్ని బట్టి ప్రభునామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవబడినటువంటి మాట మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగిన. అంటే ఏ సంభాషణ పడితే ఆ సంభాషణ మనం మాట్లాడకూడదు. అంటే ఈ లోకంలో జరిగేటువంటి అపవిత్ర కార్యకలాపాలు మాట్లాడుతూనే తమ జీవితాన్ని, కాలాన్ని గడిపేస్తారు చాలామంది. కానీ అది మనకొద్దు అంటున్నాడు దేవుడు. మరి మనం ఎలా ఉండాలయ్యా అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన మాట మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులైన పిల్లల వలె మనం ఉండాలంటే ఎలా ఉండాలండి? మన ఇంట్లో 2 సెంటు బాటిల్స్ ఉన్నాయి. ఒకటేమో దాని సెంటు స్మెల్ పడట్లేదు, అస్సలు బాలేదు. మరొకటి ఉంది చాలా సువాసన ఎంత బాగుందో. ఏది వాడుతూ ఉంటామండి? అది చాలా ఎక్కువ ఉంది, ఇది అయిపోతుందని అది కొట్టుకోవటానికి ఇష్టపడతామంటారా? ఏది మంచి సువాసన వెదజల్లుతుందో అదే వాడతాం. అయిపోతే మరింకోటి తెచ్చుకుంటాకి ఇష్టపడతాం. కానీ ఎక్కడ కూర్చుని ఏంట్రా బాబు కుక్క చచ్చిన వాసన వస్తుందా అనుకుంటా ఉంటే ఆ సెంటు వాడతామంటారా? వాడం. అలానే మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, అపవిత్రమైనటువంటి జీవితాలు మనకొద్దు, అసహ్యమైనటువంటి జీవితాలు మనకు. అమ్మో ఇవి నోరు తెరిస్తే అంతేరా బాబు, అన్ని శాపనార్థాలు, బూతులు, అమ్మో అంతా కూడా గొడవలకు ముందుంటుంది అనే సాక్షి జీవితం మనకి వద్దు. ఎలా ఉండాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తును పోలి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు ప్రియులైన పిల్లల వలె జీవించుడి. ప్రియులైనటువంటి పిల్లలంటే ఇందాక చెప్పాను కదండి, ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం అలా ఉండాలని, మనం మనల్ని అలా సిద్ధపరచాలనేనంట దేవుడు బలిగాను అర్పణగాను ఆయన యాగమైపోయాడంట. ఆయన కొట్టిన వారిని కొట్టేసి, తిట్టిన వారిని తిట్టేస్తే మనం ఈరోజు మౌనంగా సహిస్తామా? ఎవరినైనా తిట్టినప్పుడు వారు ఒక్క మాట అంటే 100 మాటలు చదివేస్తాం మనం, అవునా కాదండి? ఎందుకు? మన ప్రభువు కూడా తిట్టినోళ్ళని తిట్టాడు, కొట్టినోళ్ళని కొట్టాడు కాబట్టి. కానీ యేసయ్య అలా ఉండాలి. ఆయన మనకి మాదిరి చూపించాడు. ఏం చేశాడమ్మా? ఆయన ముఖం మీద ఉమ్ము ఊసిన, ఆయన పిడిగుద్దులతో కుట్టిన, ఆయన్ని భయంకరంగా చిత్రహింసలు చేసిన, మౌనంగా సహించి చివరకు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మనము కూడా అటువంటి ప్రవర్తన పద్ధతి లోకంలో కలిగి ఉంటే మనల్ని బట్టి దేవుని నామం గణపరచబడుతుంది. అది దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చాలా నెమ్మదిగా ఉంటాం తెలుసండి. మాటి మాటికి గొడవలు పెట్టుకుని, విభేదాలు పెట్టుకునేవారు మనసులో మనశ్శాంతి ఉండదండి, నెమ్మది ఉండదు. ఒక మాట అన్న పోన్లే అంటే అన్నారులే అనుకుని తుడుచుకుని వచ్చేసిన వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ మాటి మాటికి చిన్న మాట అన్నా పెద్ద మాట అన్నా గొడవలు పెట్టేసుకుని దెబ్బలాట్లు ఆడేస్తే హృదయంలో ఏముండదండి? మనశ్శాంతి, నెమ్మది ఉండదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని విసర్జించటానికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఫిలిస్తీన్లకు అప్పగించేయటానికి కారణం ఏంటి అంటే, వారు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవునిని ఆరాధించట్లేదు, దేవుడికి ఆయాసకరమైనటువంటి క్రియలన్నీ కూడా చేస్తూ ఉన్నారట. దేవుడు విసిగిపోయి ఎన్ని సంవత్సరాలు అప్పగించేశాడండి శత్రువులకి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత దేవుడు గిద్యోనికి ప్రత్యక్షమయ్యాడు. నా ప్రజలు ఎంతకాలమని బాధ పెడతాను, ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకున్నారు, మారు మనసు పొందారు, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారని దేవుడు ప్రత్యక్షమయ్యాడట గిద్యోనికి. నువ్వు వెళ్ళి వారితో యుద్ధం చేయి,
నువ్వు యుద్ధం చేస్తే నీ ద్వారా నేను వారిని విడిపిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక జనమును దేవుడు ఎందుకు బాధిస్తున్నాడు అనేది ఒక మాట మన కీర్తన గ్రంథం 107 కీర్తన 10 ఒకసారి చదువుదామా. 107 కీర్తన 10. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకని కొంతమంది వ్యక్తుల్ని బాధిస్తాడంటండి, తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందువలన బాధ చేత ఇనప కట్ల చేత బంధింపబడి వారు హృదయాలను ఆయాసం చేత కృంగజేస్తాడంటండి దేవుడు. వారు కూలి ఉండగా సహాయం చేసేవారు ఎవ్వరూ లేరంటండి. మనుషులు మనం సహాయం చేయకపోతే దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుడే మనకి విరోధంగా నిలిస్తే మనకెవరైనా సహాయం చేయగలరంటారా? ఎవ్వరు సహాయం చేయరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ మరలా ప్రజలు ఏం చేస్తారంటే భయంకరమైన నష్టంలోనికి వెళ్ళి, ఇక్కడ 13వ వచనం చదువమ్మా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడండి? బిడ్డను కొట్టాం, అలిగిపోయి కూర్చున్నాడు, అన్నం తింట్లా, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. మరలా కొంతసేపటికి మనం ఏం చేస్తామండి? కోపం చల్లారాక మరలా వెళ్ళి, నాన్న ఏడవకరా, మరి అలా చేయకూడదు కదా, తప్పే కదా అని మరలా ఏం చేస్తామంటే మనమే బ్రతిమాలి చంకనేసుకుని వాడు ఊరుకునే వరకు ఊరుకు పెట్టి ఏదైనా కావాలంటే ఆ టైంలో ఖచ్చితంగా ఏది అడిగినా కొనివ్వాలనిపిస్తుంది. అవునా కాదండి? కొనిచ్చి వాడికి అన్నం తినిపిస్తా. ఆకలితో పడుకుంటే సంతోషం అంటారా మనకి? వాడి కొంత సరిచేయబడాలని కొట్టాం, కానీ వాడు ఆహారం తింటాం మానేసి పడుకుంటే మనకి నిద్ర పట్టదు. అలానే దేవుడు కూడానంట బాధించాడు, కొట్టాడు, ఇబ్బందులో వేశాడు. ఎందుకంటే ఇప్పటికైనా నా ప్రజలు వారిలో పెట్టుకున్న విగ్రహాలని విడిచిపెట్టి నా వైపు తిరుగుతారు, నన్ను సేవిస్తారు, సరిచేయబడతారనేసి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కొలుములో వేశాడు. ఆ టైంలో వారు ఏం చేశారంటే కష్టకాలమందు వారు యెహోవాకి మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి కట్లను తెంపివేసి దేవుడు వారికి సహాయం చేసి వారిని రక్షించాడంట. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ప్రభువా నన్ను క్షమించువా దేవా అని ఆయన వైపు తిరగగానే ఆయన ఏం చేస్తున్నాడండి? క్షమిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. కానీ తప్పు చేసినందుకు ఖచ్చితంగా కొంత నష్టాన్ని మాత్రం అనుభవించాల్సిందే. ఏమా, దానికి పర్యావసనం ఉంటుంది, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరలా మరలా మనం తప్పు చేయకుండా ఉండటం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మిద్యానీయులకి ఎందుకు ఇశ్రాయేలీల్ని దేవుడు అప్పగించేశాడంటే దేవుని దృష్టికి ద్రోహం చేశారంటండి. ఏం చేశారమ్మా? దేవుని దృష్టికి ద్రోహం చేస్తారట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ రోజు నాడు కూడా చాలామంది వాక్యం వింటూనే ఉంటారు, కానీ కుటుంబంలో ఏదైనా చిన్న ఫంక్షనో చిన్న పార్టీనో చేయాలనుకోండి, ఎక్కలేనివన్నీ కూడా అక్కడే కనబడతా ఉంటాయి. మామిడాకులు, కుంకం, పసుపు, ఏదైనా చిన్న జలుబో జ్వరమో దగ్గో వచ్చిందనుకోండి, పరుగు పరుగున వెళ్ళిపోతారు. ఒక 5,000 10,000 ఇచ్చేయటం, తాయితులు తెచ్చేసుకోవటం, కట్టేయటం, నిమ్మకాయలు తెచ్చేసుకోవటం, కట్టేయటం. పోతాయంటారా సమస్యలు? ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. అది గుర్తెరగట్లేదు మానవుడు. కానీ ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీరు కూడా పూర్తిగా దేవుని దృష్టికి పాపం చేశారంటండి. వెంటనే దేవుడు కోపం వచ్చి మిద్యానీయులకు అప్పగించేస్తే 7 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు వారిని బాధిస్తే ముక్కుతూ మూలుగుతూ అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి దేవునికి మొరపెడుతుండగా, గిద్యోను నువ్వు వెళ్ళి యుద్ధం చేయవయ్యా, నా ప్రజల్ని వారి చేతిలో నుండి విడిపించు,
అని అంటే గిద్యోను అంటాడు, అయ్యా నేను నా తల్లికి చిన్న కుమారుణ్ణి, గోత్రంలో కూడా నాది బెన్యామీను గోత్రం చాలా చిన్న గోత్రం, మేము ఎన్నిక లేనటువంటి వారు, నేనెలా యుద్ధం చేయగలనంటే, లేదు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వెళ్ళి వారితో యుద్ధం చేయి, దేవుడు వారిని నీ చేతుల ద్వారా విడిపిస్తాడంటే, లేదయ్యా నాకు ఒక సూచన కావాలి, నువ్వు నన్ను ఎన్నుకున్నావంటానికి నాకు ఒక సూచన కావాలి. సరే ఏంటో అడుగు గిద్యోను అంటే, ఇతడు అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో ఏమనంటే, ఒక గొర్రెబొచ్చును తీసుకొచ్చి గడ్డి బీడులో నేను పెడతాను, చుట్టూ పచ్చికంతా కూడా మంచుతో తడిసిపోవాలి, కానీ ఈ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, ఇదే సూచన నువ్వు నన్ను పిలుస్తున్నావు అంటానికి అని ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వచ్చి చూశాడు, చుట్టూ మైదానం అంతా కూడా మంచుతో తడిసిపోయింది, మధ్యలో పెట్టినటువంటి గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంది, ఒక్క చుక్క కూడా చెమ్మలేదండి అందులో. మరలా అంటున్నాడు దేవునితోటి, అయ్యా మరొకసారి నా మొరను ఆలకించి మరొకసారి నీ చిత్తాన్ని నాకు తెలియపరచాలి, నిజంగా నువ్వు నన్ను పిలుస్తున్నావు, ఆ మిద్యాను చేతుల్లో నుండి నా ప్రజలను విడిపించడానికి నన్ను వాడుకుంటానంటే మరొక మనవి ఏంటో అడుగు గిద్యోను అంటే, ఈ రాత్రి పచ్చికంతా పొడిగానే ఉండాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడిచిపోవాలి. ఆ గొర్రెబొచ్చు పెట్టి వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చి చూస్తే పచ్చికంతా కూడా పొడిగానే ఉందండి, ఎక్కడ చెమ్మన్నది లేదు, కానీ గొర్రెబొచ్చు పిండితే మాత్రం దాని నుండి మంచు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చాలా వాటర్ బయటకు వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన ఎవరికైనా తెలుసంటారా? గిద్యోనికి దేవుడికి మధ్య మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆలోచన చేస్తే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇప్పుడు ఆ చుట్టూ మంచు కురిపించి ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచు తగలకుండా కాపాడిన దేవుడు, చుట్టూ శ్రమ ఉన్నా, చుట్టూ వ్యాధి ఉన్నా, చుట్టూ రోగం ఉన్నా నిన్ను కాపాడలేడంటారా? ఆ ప్రభు అయినటువంటి దేవుడు. ఎందుకంటే మన నిబంధన ప్రజలం. ఎవరమండి? ఈ లోకంలో సుఖభోగాల కోసం మనం బ్రతకటం లేదు, మోసాలు చేసి ఎంతోమంది బ్రతుకుతున్నారు, చీటికి మాటికి అబద్ధాలు ఆడేస్తూ ఉన్నారు. అబద్ధం అంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. దయచేసి మీరు సత్యమే చెప్పండి. అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకగలమండి అంటే, నువ్వు అబద్ధం ఆడకుండా నేను బ్రతకాలి అనే ఆశ నీలో ఉంటే అబద్ధం ఆడే పరిస్థితే నీకు రాదండి. నిజంగా చిన్నప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు కుక్క అదుగో నక్కదుగో పిల్లదుగో అని తినిపిస్తూ ఉంటాం. నేను అప్పుడు మంచి ప్రార్థనలో ప్రేయర్ఫుల్గా ఉండేదాన్నేమో, అలా కూడా నాకు అనిపించేది కాదు. ప్రభు ఇలాంటివి కూడా ఎందుకులే వద్దు అన్న ఆత్మ ఎందుకో ప్రతిదానికి గద్దిస్తూ ఉండేది. కాబట్టి మామూలుగానే ఆ మాట ఈ మాట చక్కగా అన్నం తినేసేవాడు, చక్కగా అబద్ధం ఆడే పరిస్థితి అనేది వచ్చేది కాదు, పెద్దలతో కానీ చిన్నలతో కానీ. కానీ మనము ఒక్క నిబంధన చేసుకుంటే దానికి సహాయం చేస్తాడంటమ్మా దేవుడు. ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఏదైనా లైటింగ్ సెట్ చేయటం అని, డ్రాయింగ్ వేయటం అని, ఇలాంటి ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు వారికి మేము సపోర్ట్ చేస్తాం. స్కెచ్లు తీసుకొచ్చి ఇవ్వటం అని, వారు లైటింగ్ పెట్టుకుంటే దానికి కావాల్సిన స్విచ్లు బల్బులు కొనివ్వటం అని. ఎందుకు? వారు ప్రయోజకులు అవ్వాలి, ఏదోటి నేర్చుకోవాలని. మరి మనం దేవుని కోసం బ్రతకాలని ఆశ మనలో ఉంటే దేవుడు సహాయం చేయడంటారా? సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలా నువ్వు దేవుని కోసం ఒక త్యాగముగా యాగముగా దేవుని కోసం నేను బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ప్రతిరోజు మేము చేయలేమండి అంటే నువ్వు చేయలేవు, కానీ చెయ్యాలి. కనీసం రోజుకు ఒక అరగంట అయినా పొద్దుటే కొంచెం ముందుగా లేచి ఒక అరగంట నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసి పనులు ప్రారంభించాలయ్యా అనుకుంటే ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. ఆయనే వచ్చి నిన్ను లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని మాటను బట్టి గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని తీసుకుని వెళ్ళాడంటే స్వల్ప జనాన్ని తీసుకుని వెళ్ళాడు, బలహీన జనాంగాన్ని తీసుకుని వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా చదవండి. ఇందులో దెబోరా గురించి ఉంది, యోఫ్తా గురించి ఉంది, గిద్యోను గురించి ఉంది, న్యాయాధిపతుల అందరి గురించి కూడా వ్రాయబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేయటం కోసం బలాఢ్యుల్ని దేవుడు పిలిచాడా, బలహీనులు దేవుడు పిలిచాడా? ఇతడు అంటున్నాడు, నేను నా తల్లికి
చిన్న కుమారుణ్ణే, నా గోత్రం కూడా ఎన్నిక లేనిది, నేను ఎన్నిక లేని వాడిని. ఒక్క మాట ఆలోచన చేస్తే దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి అంటే దేన మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో వారినే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను కాకపోతే ఎవరు చేయగలరు, నేను ఇంత అనుకుంటే దేవుడు ఎప్పుడు ప్రక్కనే కూర్చోబెడతాడు. కానీ నేను ఏం చేయలేను ప్రభు, అంత జ్ఞానం నాకు లేదు ప్రభు, నేను అల్పుడనే అనుకుంటే వారిని తీసుకొచ్చి దేవుడు ముందు పెడతాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు ఎలాంటిదండి చెప్పాలి? దేన మనస్సు అంటే దేవునికి బహు ఇష్టం. ఈ రోజునాడు కూడా ఆనాడు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని మిద్యానీయులకి ఎందుకు అప్పగించాడంటే దేవుని మాట వినక, దేవుడు చెప్పింది ఒకటైతే మరొక రకంగా బ్రతకటం మొదలుపెట్టారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడండి, శత్రువులకు అప్పగించి వారి చేతిలో వేసి నలగొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్క మాట మనం యెషయా గ్రంథంలో చూస్తే 13వ అధ్యాయం 9వ వచనం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. 13వ అధ్యాయము 9వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయ కాలమున సూర్యుణ్ణి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే ఏ దినము వస్తుందంటే అండి, 2000 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసి ఒక ఆయన వెళ్ళాడు. ఏమని? ఇదిగో నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీకు స్థలము సిద్ధపరచటానికి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మును తీసుకుని వెళ్తాను. ఎవరు వాగ్దానం చేశారండి? యేసు ప్రభువారు వాగ్దానం చేశాడు, నేను ఎలాగైతే పరలోకానికి వెళ్తున్నానో అదే రీతిగా వస్తానని. అలానే యెహోవా దినము వస్తుందంట. మొదటి రాకల్లో ఆయన వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది, ఏది జరగలేదు. కానీ ఇప్పుడు రెండో రాకల్లో వస్తూ ఉంటే మాత్రం నిమ్మలంగా మాత్రం ఉండదండి, నెమ్మదిగా మాత్రం ఉండదు. ఆయన ముందు అగ్ని మండుతుందని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. అలానే యెహోవా దినము కొరకు కనిపెట్టుచున్న వారులారా, ఆ దినము ప్రళయ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున ఏం జరుగుతాయంటండి, ఆకాశము కాగితము వలె చుట్టబడుతుంది, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతములు అనగా ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే భూతాలన్నీ పారిపోతాయి అన్నాడు. పంచభూతాలంటే నీరు, నిప్పి, గాలి, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా లయమైపోతాయి. భూమి మీద మనిషి బ్రతకటానికి కావలసిన నీరు, గాలి, నిప్పి, ఆకాశం, భూమి ఇవేమీ కూడా ఉండవంటండి. ఎలా కాల్చబడిపోతాయి ప్రభు అంటే దానికి నిదర్శనం ఈ రోజున లాస్ ఏంజల్స్నే దేవుడు మన ముందు ఉంచాడు. దేవుడు ఇదిగో నేను వచ్చారా అక్కడికి ఈ గుర్తులు అన్నాడు. ఏంటి గుర్తులు? రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. ఈ రోజునాడు రష్యా ఉక్రెయిన్కి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు భూకంపాలు జరుగుతున్నాయి.
మరి నిన్నటి దినాన్నే అదే లాస్ ఏంజల్స్ పట్టణం అమెరికాలో ఒక భాగంలో భూకంపం కూడా వచ్చిందంట. భూకంపాలు వస్తాయి అన్నాడు దేవుడు, కరువులు వస్తాయి అన్నాడు. శ్రీలంక ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు, కనీసం అక్కడ తినటానికి ఆహారం లేక మట్టి తిని బ్రతికారు కొన్ని దినాల క్రితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు చెప్పినటువంటి గుర్తులు జరిగాయా లేదండి? ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడుతుంది అన్నాడు. ఈ రోజు నాడు సమస్త ప్రపంచ దేశాలకి దేవుని సువార్త వేగంగా వెళ్ళిపోయిందండి. అవునా కాదండి? మనుషుల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు దేవుడు. వచ్చారు అక్కడికి, చల్లారిపోతుందా లేదండి? పూర్వ దినాల్లో ఉన్న ప్రేమ ఈ రోజునాడు ఉందంటారా? లేదు. దినాలు తక్కువ చేయబడతాయి, ఏర్పరచబడిన వారు తప్పించుకోవటం కోసం అన్నాడు. దినాలు తక్కువ చేయబడ్డాయా లేదండి? నా చిన్నప్పుడు ఎన్ని పనులు చేసుకునే వాళ్ళమో రోజంతట్లో, కానీ రోజునాడు ఇలా ఉదయం అవుతుంది, అలా సాయంత్రం అయిపోతుంది. ఇలా పెళ్ళికెళ్ళి వస్తున్నా అట్లాగా సాయంత్రం అయిపోతుంది. ఏదన్నా ఒక ప్రార్థన కూడికి వెళ్ళొస్తున్నా సాయంత్రం అయిపోతుంది. దినాలు ఏం చేయబడ్డాయండి? తక్కువ చేయబడ్డాయి. ఒకరిని ఒకరు చంపుకుని తన తండ్రికి సేవ చేస్తున్నాను అనుకునే దినాలు వస్తాయంట ఈ రోజునాడు. మరి మొన్నటి దినాన్ని ఒక పోస్ట్ చూశాను. కొన్ని వందల మంది ఉన్నారు కాషాయ వస్త్రాలు వేసుకుని, చేత్తో కత్తులు పట్టుకుని. కొంతమంది భక్తులు ఈ యొక్క చేస్తారు కదండి, వారి భక్తి కొనసాగిస్తారు కదా. వారి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తిని ఎంత ఎక్కువ మందిని చంపితే అక్కడ మోక్షంలో అంత గొప్ప వాళ్ళు అనబడతారని వారి సిద్ధాంతం అంట. కొన్ని భక్తి మతాలలో అంటే ఈ రోజునాడు కూడా ఎక్కువగా ఏమవుతున్నాయంటే, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, దేవుడు చెప్పినటువంటి ఆయన యొక్క సూచనలు అన్నీ కూడా చాలా వరకు ఏమైపోయినాయి అంటే జరిగిపోయినాయి. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చివరికి ఇంకేముందంటే, యూదులకు రక్షణ రావాలి, పరిశుద్ధ స్థలంలో హేయమైనది నిలవబెట్టబడాలి, యెరూషలేములో దేవాలయం కట్టబడాలి, ఎర్రని పెయ్య వధించాలి. ఇక కొన్ని మాత్రమే నిలిచి ఉన్నాయి, కానీ చాలా వరకు ఏమైపోయినాయి అంటే దేవుని మాటలు నెరవేరిపోయినాయి. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తే ఎందుకు దేవుని యొక్క దినపు రాకడ అంత భయంకరంగా వస్తుందంటే, దేశమును పాడు చేయుటకు, దానిలో ఉన్నటువంటి పాపులను, భక్తిహీనులను నిర్మూలన చేయటానికి, బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయటం కోసం. ఎవరి మీదకి వస్తుందంటే అండి, ఎవరి కోసం వస్తుందంటే దేవుని ఉగ్రత పాపులను బొత్తిగా నశింప చేయటం కోసం. పాపుల్ని నశింపజేశాడా, నీతిమంతులు నశింపజేస్తాడండి? నోవహు దినాలలో పాపుల్నే నశింపజేస్తాడు. నీతిమంతుడైనటువంటి నోవహుని మాత్రం దేవుడు వాడలో దాచిపెట్టాడు. లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే, తన దూతల్ని పంపించి మీరు వెనక్కి తిరిగి చూడొద్దని చేతులు పట్టుకుని లాక్కొచ్చాడంటండి. ఏం చేస్తాడమ్మా? మిగిలిన వారందరినీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నశింపజేస్తారు. కానీ అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అక్కడ వారు కళ్ళతో చూచిన వాటిని మాత్రం వీరు మర్చిపోలేక వాటిని కొనసాగించి, లోతు కుమార్తెలు దేవుని దృష్టికి ద్రోహం చేశారు, పాపం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ కూడా మనం చూస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 13వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు. ఎలా వస్తుంది దేవుని దినపు రాకడంటే, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనది వచ్చును. ఆకాశ నక్షత్రములు తన నక్షత్ర రాసులు తమ వెలుగు ప్రకాశింపవు. ఉదయకాలమున సూర్యుణ్ణి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కుల గర్వమును అణిచివేసేదను. బంగారము కంటే మనుషులను, ఒపీరు దేశపు సువర్ణము కంటే నరులు అరుదుగా ఉండజేసేదను. హల్లెలూయా. ఈ రోజునాడు మనుషుల శాతం ఎక్కువగా ఉంది, బంగారం శాతం తక్కువగా ఉంది. కాబట్టి కాసు 60,000 రూపాయలు అమ్ముతుంది. కానీ దేవుని దినపు రాకడ కంట ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే, బంగారము కంటే మనుషులు, ఒపీరు సువర్ణము కంటే నరులు అరుదుగా ఉండజేస్తారు. అంటే బంగారము విరివిగా దొరుకుతుంది, కానీ మనుషులు దొరకరంటండి. నిజంగా ఈ దినాలు ఎక్కువ ఏ వార్తలు వినబడుతున్నాయండి? ఎక్కడ చూసినా చచ్చిపోయారు మరణాలు. ఒక్క రోజు గడిస్తే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం అనగా ఫ్లైట్లో 200కి పైగా ఏమైపోయారమ్మా? చచ్చిపోయారు. ఆ ఫ్లైట్ ప్రాబ్లం అయ్యి.
ఈ రోజు నాడు మనం చూస్తే దేవుని మాట నెరవేరేటువంటి దినాల్లో, కానీ మనం దేనికోసం ఎదురు చూడాలి? ఒక్కసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామా? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం. మనం దేనికోసం ఎదురు చూడాలి? తీసారా? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మన కోసం సిద్ధపరిచాడంటండి? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడట. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 13వ వచనం, వీరందరూ నా వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. హల్లెలూయా! ఎవరి కోసం చెప్పబడిన మాటలండి ఇవి? మన ముందు నడిచిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులైనటువంటి వారు ఎలా మాట్లాడారు, ఎలా బ్రతికారంటే, ఈ లోకంలో మేము యాత్రికులము పరదేశులమని ఈ లోకం మీద వారు ఆశలు పెట్టుకోలేదంటండి. నిజంగా లాస్ ఏంజల్స్లో గొప్ప గొప్ప కోట్ల రూపాయలు ఖరీదైన ఇల్లులు కట్టుకున్నారు, కాలిపోయినాయి. కార్లు కొనుక్కున్నారు, కాలిపోయినాయి. వారు దేన్నైతే ఎక్కువగా ప్రేమించారో అవన్నీ కూడా వారి యొద్ద నుండి తీసివేయి. కోటీశ్వర్లు ఒక్క రోజులో బికార్లు అయిపోయి రోడ్డును పడిపోయారు. అవునా కాదండి? అదే వారు పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకుంటే, మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే, వారు ఎంతగా పరలోక రాజ్యంలో ఒక నక్షత్రాల వలె ప్రకాశించుండేవారు. ఇప్పుడు చూస్తే ఈ యొక్క అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. నువ్వు నేను ఏ దేశాన్ని కోరుకుంటున్నాం? ఇది మనకి స్థిరమైంది కానే కాదు, శాశ్వతమైనది కానే కాదు. మన ముందు నడిచిన భక్తులు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోరుకున్నారట. దానికోసమే బ్రతికారు. కాబట్టి కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టారు, చెడ్డ మాటలు పలుకోకుండా తన నోటిని కార్చుకున్నాడు, చెడుని చూడకుండా తన కళ్ళు త్రిప్పివేసుకున్నారు. కాబట్టి వారందరూ కూడా దేవుని రాజ్యంలో విశ్రాంతి, నెమ్మది పొందుతున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! మనము కూడా విశ్రాంతి, నెమ్మదిలో ప్రవేశించాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తాం దేవుని జనాంగమా దేనికోసం వారు బ్రతికారంటే శ్రేష్టమైన దేశం అనగా పరలోక పట్టణం. ఎలాంటిదండి ఆ దేశం? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తూ ఉంటే అరణ్యంలో, ఎడారులో నడిచారు, రాజమార్గాల గుండా వారు వెళ్ళారు. ఎవరిని వారు కదిపి అడిగినా, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు నాడు నేను భీమవరం నుండి వస్తున్నాను అనుకోండి, శుక్రవారం అయితే నన్ను ఎవరైనా ఆఫ్ చేసి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మైపు వెళ్తున్నానండి ఉపవాస ప్రార్థనకు అంటాను. ఆదివారం ఆపి అడిగారు అనుకోండి, ఏమంటాను? ముందూరు వెళ్తున్నానండి ఆరాధనకు అంటాను. అంటే గురి లేనటువంటి రీతిలో ప్రయాణం చేయట్లా. ఒక గురుంది, ఒక గమ్యస్థానానికి వెళ్ళాలనే పరిగెడుతున్నాం, బయలుదేరాం. అంతేగాని బండ్లో పెట్రోల్ ఉందని అయ్యే వరకు సరదాగా తిరుగుదాంలే అని ఎవరైనా ప్రయాణం చేస్తారా? అలాగే ఇశ్రాయేలీలు కూడా ఒక గురి. ఏంటి వారి గురి? అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు మీరని ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలను అడిగితే ఏమంటారండి వారు? చెప్పగలరేమన్నా? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మా దేవుడు మాకు స్వాస్యంగా ఇస్తానన్నాడు. కాబట్టి ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకోవటం కోసం మేము వెళ్తున్నాం అని అంటారు. ఈరోజు నాడు అమ్మ మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, మీరు ఎందుకు జీవిస్తున్నారంటే మనమేం చెప్పాలి? నేను నా బిడ్డల కోసమే బ్రతుకుతున్నానండి, సంపాదించడం కోసమే ఇటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారు. కానీ నువ్వు నేను చెప్పవలసిన సమాధానం ఏంటంటే, నా దేవుడు నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆ రాజ్యంకి వెళ్ళటం కోసమే నేను ప్రయాణం చేస్తున్నాను. ఆ దేవుని రాజ్యంకి చేరటం కోసమే నా పరుగు, నా భక్తి, ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలు అని చెప్పాలి. హల్లెలూయా!
హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఇస్తానని వాగ్దానం చేసిన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారా లేదా? కొంతమంది స్వతంత్రించుకున్నారు, కొంతమంది స్వతంత్రించుకోలే. ఎవరు స్వతంత్రించుకున్నారు, ఎవరు స్వతంత్రించుకోలేదు? వారిలో వ్యభిచరించినందు మూలాన ఒక్క దినాన్ని 23,000 మంది కూలిపోయారంటండి. మీరు వారి వలె సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత చచ్చిపోయారని వ్రాయబడింది. మీరు వారి వలె శోధించుకుడి దేవుణ్ణి, వారు శోధించి సర్పముల చేత వాటి కాటుకి చచ్చిపోయారంట. అంటే అవిధేయులు అందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారమ్మా? హేయ క్రియలు చేసేవారు అందరూ రాలిపోయారు. వాగ్దానం చేయబడిన రాజ్యానికి చేరల, కానానికి వెళ్ళలేదు. చెడ్డవారు అందరినీ నశింపజేస్తాడు దేవుడు. కానీ నమ్మకస్తులు, నీతిమంతులు, యథార్థవంతులైన కాలేబు, యెహోషువలు, వారి తర్వాత పుట్టినటువంటి సంతానాన్ని మాత్రమే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినట్లు మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తారండి ఇశ్రాయేలీయులు? అరణ్యాలలో, ఎడారిలో ప్రయాణం చేస్తారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, వారు పాములు, తేళ్ళు ఉండేటువంటి, ముళ్ళ తుప్పులు ఉండేటువంటి ప్రదేశంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వారిలో ఎవ్వరికి కూడా కాటుకు దేవుడు అప్పగించలేదంటండి. అంటే తన వాక్కు చేత, తన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆ పాములు వారిని ముట్టిని, కానీ ఆయన ఆజ్ఞాపించినంతసేపు కూడా ఏది వారికి హాని చేయలేదు. అలానే ఈరోజు మనం కూడా ప్రయాణం మొదలు పెట్టాం. ఎక్కడ మన ప్రయాణం ఆరంభమైందంటే తల్లి గర్భములో పుట్టినప్పటి నుంచి మన ప్రయాణం ప్రారంభమైంది. ఎక్కడికి మన ప్రయాణం అంటే దేవుని రాజ్యానికి. హల్లెలూయా. ఈరోజు దేవుడు తేటగా మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, కాలేబు, యెహోషువలు ఎలాగైతే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నా పితరులకి నేను స్వాస్యంగా ఇస్తానన్న దేశాన్ని వారు స్వతంత్రించుకున్నాడో, మనం కూడా అలాగ స్వతంత్రించుకునే వరకు కూడా ఏం చేయాలండి? పౌలు తిమోతికి వ్రాస్తాడు. ఏమనంటే, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండుము. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలంటండి? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, మాదిరిగా, పవిత్రతలో సంఘానికి ఎలా ఉండాలండి? మనం ఒక మాదిరికరమైనటువంటి జీవితం. అప్పుడే దేవుని రాజ్యానికి మనం చేరగలుగుతాం. మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. నిజంగా ఈ రోజు నాడు ఎన్నో దేశాలు భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేశంలో మనం క్షేమముగా ఉన్నామంటే ఎంతోమంది చేసే కన్నీటి ప్రార్థనలు. హల్లెలూయా. ఒకటి, దేవుని కృప మన మీద అమితంగా ఉందండి. మన దేశం అంటే దేవునికి ఇష్టం. ఈ రోజు నాడు మనం కాపాడబడుతున్నామంటే మన దేశంలో చాలామంది మంచి మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, అంగలార్చేవారు ఉన్నారు, రోదన చేసేవారు ఉన్నారు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. కాబట్టే మనం క్షేమముగా కాపాడబడుతున్నాం. దేవుని కృప మన మీద అమితముగా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. దేవుడు ఒక పట్టణం మీదకి, ఒక ప్రాంతం మీదకి కీడు వచ్చిందంటే ఒట్టినే రానివ్వడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయులకి ఎందుకు అప్పగించాడండి? వారు దోషము చేసినందువల్ల, పాపము చేసినందువల్ల. ఈ రోజు నాడు కూడా మనం క్షేమముగా కాపాడబడాలి అంటే దేవుని దృష్టికి మనం కూడా ఆయాసం కలిగించేవారుగా ఉండటానికి వీల్లేదు. కానీ నమ్మకంగా దేవుని కోసం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనకి తోడై ఉండి ప్రతి శ్రమ, కీడు నుండి తప్పిస్తాడు. తప్పించలేదా? సేవకుడు యొక్క ఇల్లు కాలిపోలేదు, దేవుని మందిరం కాలిపోలేదు, దేవుడు వారిని కాపాడాడు. అది దేవుడికి చాలా మహిమ. దేవుని బిడ్డ చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఇదేంట్రా బాబు, ఎక్కడ చూసినా అన్నీ కాలిపోయి బూడిదైపోయినాయి, కానీ మందిరం ఎలాగా కాలిపోకుండా మిగిలింది, సేవకుడి ఇల్లు ఎలా కాపాడబడిందని ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అనుకుంటున్నా, ఇప్పుడు వరకు దేవుడు గొప్పవాడు అని నమ్మని ప్రతి ఒక్కరి కార్యాన్ని చూసి కొందరైనా విశ్వసిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతారా? లేదండి.
ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అదే రీతిగా అనేక మంది దేవునిలోనికి, రక్షణలోనికి వచ్చుదురు గాక. ఆమె మాటలు దేవుడు మీ హృదయాలలో ముద్రించును గాక. చిన్న ప్రార్థన.